హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఘోర విషాదం. స్టేజ్పై రోజా కన్నుమూత. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. డ్యాన్స్ చేస్తూ విద్యార్థిని మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం కేంద్రంలో జరిగింది. ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఫేర్వెల్ పార్టీ సందర్భంగా డ్యాన్స్ చేస్తూ స్టేజ్ పై నుంచి పడిపోయింది రోజా. ఆసుపత్రికి తరలించగా ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు వైద్యులు. విద్యార్థిని రోజా స్వస్థలం మరిపేడ మండలం సాపవత తండా సిఈసి మొదటి సంవత్సరం చదువుతుంది రోజా. ఇంక ఇదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణ రెడ్డి సంఘాలు నేతలు పలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ కులాన్ని దూషించారని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని వారి ఫిర్యాదులో డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం నాడు వరంగల్లో తీన్మార్ మల్లన్న బీసీ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రెడ్డి సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రెడ్డి సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొకసారి గాని చూస్తే కనుక ఈ ఘటన అనేది మహబూబాబాద్ జిల్లాలోని చోటు చేసుకుంది. రోజా అనే ఒక విద్యార్థిని ఫేర్వెల్ పార్టీ సందర్భంగా స్టేజ్ పై డ్యాన్స్ వేస్తూనే కుప్పకూలిపోయిన విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. ఆమె మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి గారు సంతాపం తెలియజేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.